కోసం కార్యక్రమానికి స్వాగతం. నాటి అల్లకొండనే నేడు బాల్కొండ అయింది. చారిత్రక కట్టడాలకు నిలయమైన బాల్కొండలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అల్లాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఉన్న సమస్యలు ఏంటి, అక్కడి ప్రజలు ఏం అభివృద్ధి కోరుకుంటున్నారో ఊరి కోసంలో చూద్దాం. గతమెంతో ఘనకీర్తి కలిగిన బాల్కొండ అభివృద్ధిలో వెనకబడిపోయింది. భారీ వర్షాలతో రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. పంచాయతీల్లో పాలకవర్గాలు లేక సమస్యలు పేరుకుపోయాయి. కుక్కలు, కోతుల బెడదతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. చెత్తా చెదారాన్ని డంపింగ్ యార్డుకు తరలించడం లేదంటున్నారు. హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఊరి కోసం కార్యక్రమానికి చేపట్టబోతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రస్తుతం బాల్కొండలో చేపడుతున్నాము. బాల్కొండలో అసలు ప్రధానంగా ఉన్న సమస్యలేంటి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, పరిష్కార మార్గాలేంటి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఊరి కోసం కార్యక్రమంలో ప్రజా సంఘాలు, పార్టీల నేతలు పాల్గొన్న పరిస్థితి నెలకొంది. నాటి అల్లకొండనే నేటి బాల్కొండగా రూపాంతరం చెందింది. చారిత్రాత్మకమైన చరిత్ర కలిగిన బాల్కొండలో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు కోరుకునేదేంటి, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేది ఏంటి, ఇందుకోసం ఊరి కోసం చేపట్టిన కార్యక్రమాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ప్రస్తుతం స్థానికులు ఉన్నారు. చెప్పండి, అసలు బాల్కొండలో ఉన్న సమస్యలు ప్రధానంగా ఏంటి, వీటికి పరిష్కారం కావాలంటే ఏం చేయాలి? బాల్కొండలో రైతుల సమస్య బాగుంది. మొక్కజొన్న పంట చేతికొచ్చి 1 మంత్ అయినా కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము సెంటర్లు ఏర్పడేయలే. మార్కెట్ ద్వారా కొంటామని చెప్పేసి గత నెల రోజుల నుంచి చెప్తున్న ప్రభుత్వము ఇంతవరకు ఒక సెంటర్ కూడా చాలేయలేదు. అందుకని రైతులు చాలా నష్టపోయారు. ఎందుకంటే దళారులు 1600, 1500, 1300, 2400 సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్పీ రేట్ ఇచ్చినా కానీ ఈ ఎంఎస్పీ సెంటర్లు చాలుగాక రైతులు చాలా ఇబ్బంది పడి చాలా ఒక ఎకరానికి 20,000 దాకా నష్టపోయారు. ఇప్పుడు నాదే 3 ఎకరాలు, మినిమం 60,000 నష్టపోయాను నేను. ఎందుకంటే ఎకరానికి 400 తక్కువ, 400, 600 తక్కువ వస్తుంది. ఈ ప్రభుత్వంకు రైతులు అప్పుడు ఎన్నికలలో హామీ ఇచ్చి రైతులకు బోనస్ ఇస్తాము, మద్దతు ధర ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ప్రగల్భాలు పలికి ఇప్పుడు కాలయాపన చేస్తూ రైతులను చాలా బాధ పెడుతుంది. ఇక్కడనే గవర్నమెంట్ స్పందించి ఇప్పుడు మొన్న అయిపోయినా కూడా 90% మొక్కలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మేము మార్కెట్ ద్వారా కొంటాం. మార్కెట్ ద్వారా ఇప్పటికీ అన్ని పేపర్లలో వచ్చేసింది. రైతులకు పోయిన రబీలో కూడా సన్నధాన్యానికి బోనస్ 500, ఆ బోనస్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఏదో 10% మందికి ఇచ్చి మిగతా మందికి వదిలిపెట్టేశారు. ఆ పోయిన 10% ఇప్పుడు సన్నధాన్యం కొనాలకు వాళ్ళకు మద్దతు ధర ప్లస్ ఈ మొక్కల కొనుగోలు కూడా ఇప్పుడు ఎన్నో ఆరోగ్య ఉన్న మొక్కల్ని కూడా గవర్నమెంట్ కొంటే రైతులు కొంచెం లాభపడతారు. ఈ ఎలక్షన్ మీద ఫోకస్ పెట్టే ప్రభుత్వం రైతుల మీద ఫోకస్ పెడితే బాగుంటుంది. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో రైతుల సత్తా ఏంటిదో చూపిస్తాం. బాల్కొండకు ఘనమైన చరిత్ర ఉంది. 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ చారిత్రక చరిత్ర కలిగిన ఈ బాల్కొండలో సమస్యలు మాత్రం తీరడం లేదు. పార్టీలు మారినా, సంఘాలు, ప్రజలు మారినా మాత్రం ప్రజల సమస్యలు మాత్రం అక్కడికక్కడే ఉన్నాయి. వీటి పరిష్కారం కావాలంటే ప్రజలు ఏం కోరుకుంటారు? ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు గడుస్తుంది. చెప్పిన 6 గ్యారెంటీలు అయితే ఏం లేవు. వాస్తవానికి గ్యారెంటీలు అని చెప్పేసి ప్రచారం తప్ప మిగతా ఏం లేదు. మిగతా ఏంటంటే గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా చేయాల్సింది ఏంటంటే స్థానిక ఎలక్షన్స్ నిర్వహించి స్థానికంలో పరిపాలన దిశలో మన ప్రతినిధులను ఏర్పాటు చేస్తే ఈ గ్రామానికి అభివృద్ధి అనేది జరుగుతుంది. మన ఇప్పటికీ 20 నెలలు దాదాపు 2 సంవత్సరాలుగా ఎటువంటి పాలన లేక మన స్పెషల్ ఆఫీసర్ల మీద పాలన చేయడం వల్ల ఎక్కడిదక్కడ అభివృద్ధి అనేది కుంటుపడ్డది. అలాగే ఎక్కడ చూసినా చెత్త చెదారాలు, ఎక్కడ చూసినా మురికి కాలువలు, ప్రస్తుతం అయితే దోమల బెడద బాల్కొండలో ఎక్కువ ఉంది ఈ పరిశుభ్రత లేక. అలాగే ఏదైతే ఈ ప్రభుత్వం నానుస్తూ ఈ ఎలక్షన్స్ ఇట్లా వెళ్తాం అట్లా వెళ్తామని చెప్పేసి నానుస్తూ ఏదో ఒకటి పట్టుకొని ఎలక్షన్ని దాటవేస్తూ సంవత్సరాల దాకా గడిపేస్తున్నది. ఇకనైనా ప్రభుత్వం కొద్దిగా చిత్తశుద్ధితోని ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తే ఈ గ్రామాలలో మనకు మంచి పాలన వచ్చి ఈ గ్రామ పరిపాలన సక్రమంగా జరుగుతుంది. గ్రామం అభివృద్ధి బాటలో నడుస్తుంది. అట్లానే ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మా బాల్కొండ పట్టణంలో చూసుకుంటే ఎక్కడ చూసినా అవినీతిమయమే నడుస్తున్నది. భూముల కబ్జాలు కానీ మిగతా ఇంకా ఏదైనా చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా అన్నీ నడుస్తున్నాయి.
దీనికి ముఖ్యంగా చెక్ పెట్టాల్సింది ఏంటంటే ఈ గ్రామంలో ఏదైతే పరిపాలన మనము ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసుకుంటే అటువంటి అవినీతిని వీళ్ళు ఎండగడతారు. ఈ అవినీతి ఎండగట్టాలంటే ముఖ్యంగా మా బాల్కొండ తరపున నేను ప్రత్యేకంగా చెప్తున్నా ఏంటంటే ఈ ప్రభుత్వానికి మీరు స్థానిక ఎన్నికలను తొందరగా నిర్వహించండి. ఈ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఈ గ్రామాన్ని మన మహాత్మా గాంధీ చెప్పుకున్నట్టు గ్రామ స్వరాజ్యంగా మనం తీర్చిదిద్దుకోగలుగుతామని చెప్పేసి నేను కోరుతున్నాను. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కావాలంటే స్థానిక సంస్థలు బలోపేతంగా ఉండాలని చెప్తున్నప్పటికీ 2 ఏళ్లుగా వస్తున్నా ఇప్పటికీ స్థానిక ఎన్నికలు జరుగుతలేవు. దీంతో సమస్యలు మాత్రం ఎక్కడికక్కడ ఉన్నాయి. వీటి పరిష్కారం కావాలంటే ఈ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటారు? దానికి పరిష్కారం ఏంటంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడ్డ తర్వాత సర్పంచ్లు వచ్చి బాడీ ఏర్పాటు చేస్తే ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏర్పడుతుందని గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ముఖ్యంగా మా బాల్కొండలో కొండల ప్రాంతం కాబట్టి ఇక్కడ కోతుల బెడద ఎక్కువ, మరి వీధి కుక్కల బెడద కూడా చాలా ఎక్కువైపోయింది. దీని తర్వాత సర్పంచ్లు వచ్చిన తర్వాత గ్రామ సభలు నిర్వహించుకుంటే ప్రజలందరూ వచ్చి అక్కడ వాళ్ళ సమస్యల్ని తెలుసుకునే వాళ్ళకు ఆస్కారం ఏర్పడుతుంది, వాళ్ళకు వేదిక ఏర్పడుతుంది. అప్పుడు ఆ సమస్యల పట్ల మనం పరిష్కారం చూపే విధంగా మనం అడుగులు వేయచ్చు. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోయినారనుకో బాల్కొండలో ఈవినింగ్ అట్లా మనం శ్మశానాలకు వెళ్ళాలంటే అక్కడ లైటింగ్ సోర్స్ లేదు, అక్కడ వాటర్ సోర్స్ లేదు. ఇట్లా ఇవన్నీ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇంకో మిగిలిన చోట ఇంకా రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఇంకా నిర్మాణం చేసుకోవచ్చు. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికలు ప్రభుత్వం తొందరగానే జరపాలని మా బాల్కొండ ప్రజల తరపున కోరుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా స్థానిక ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం చెప్తుంది. అయినప్పటికీ కోర్టు కారణంగా ఆలస్యంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం సమస్యలు తీరడం లేదు. దీనివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, మనం ఏం కావాలని కోరుకుంటున్నారు? ఎలక్షన్ కావాలని కోరుకుంటున్నాం సార్. అందరం ఊళ్ళో అందరం ఎలక్షన్ కావాలని కోరుకుంటున్నాం. బహుశా వచ్చే నెలలో ఎలక్షన్ ఉంటాయి, లోకల్ బాడీ ఎలక్షన్లు అవుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఆ ఎలక్షన్ కాకపోవడానికి కారణమేసుగా కోర్టు, లేకుంటే ఎలక్షన్లు అయిపోతుండే ఈ వారికి. కోర్టు ఆపింది, 42% రిజర్వేషన్ ఆపింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే నెలలో బహుశా కావచ్చు ఎలక్షన్ అయిపోతే సమస్యలన్నీ తీరిపోతాయి మాకు. వ్యవసాయ రంగంలో బాల్కొండకు ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా పేరొందిన ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతం నుండే ఉత్తర తెలంగాణలో అన్ని జిల్లాలకు కూడా సాగునీరు తాగునీటి అవకాశాలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం వ్యవసాయ రంగంలో ఎట్లా ఉంది? ఈ ప్రాంతం వ్యవసాయ రంగంలో పంటలు దిగుబడి అంతా బాగానే ఉంది. ఇప్పటికీ దిగుబడి బాగుంది. ఆ దిగుబడి వచ్చిన దిగుబడిని సకాలంలో పంటలు కొనక ప్రభుత్వం అట్లనే కళ్ళల మీద పంటలుండి మాకు కళ్ళల సదుపాయాలు లేక వర్షాలు వాడి సమయపాలన లేక ప్రభుత్వం దగ్గర సమయపాలన లేక నిర్లక్ష్యం చేస్తూ పంట మీద రైతుల పుట్టగొడుతుండ్రు. అది ఉన్న దిగుబడి రేటుకు అనుకూలంగా ఇంకా ఏది కొంటలేరు, దళారుల హస్తగతం అవుతుంది పంట. ఇదంతా వెళ్ళిపోవాలంటే వీరు సమయపాలన కరెక్ట్గా పాటిస్తే బాగుంటుంది. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ వాళ్ళే కానీ ఉంటే వాళ్ళకు ప్రజలు చెప్పుకోగలుగుతారు వాళ్ళ సమస్యలని. అది ఎవరికి చెప్పుకోనికి ఆస్కారం లేకుండా మళ్ళీ అధికారుల దగ్గరకు పోయి చెప్తే వాళ్ళు కూడా మాట దాటవేసే పనిలో ఉన్నారు. గత ప్రభుత్వము ఎల్లవేళలా రైతుకు అందుబాటులో ఉంది. రైతుకు సకాలంలో డబ్బులు వేయడం జరిగింది, పంట కొనుగోలు జరిగింది, అన్ని కరెక్ట్గా జరిగింది. రైతు బంధు కరెక్ట్గా ఉంది, కరెంటు కరెక్ట్గా ఉంది. కేసీఆర్ చేసిన పనులనే ఈ ప్రజాప్రభుత్వం చేయలేకపోతుంది. ప్రజాప్రభుత్వం అనడమే కానీ ప్రజా లేదు, ప్రజాపాలన అనడం కానీ ప్రజా లేదు, పాలన అయితే వస్తుంది. ప్రజలను మర్చిపోయినట్టు కనిపిస్తుంది. ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటారు? ప్రజలను ఏం కోరుకుంటున్నారంటే వీళ్ళు మార్పుకు అయితే కోరుకుంటున్నాను, మార్పుకు కావాల్సిన రోజు వస్తలేదు. ఆ రోజునే పెండింగ్ పెడుతూ వెళ్ళిపోతున్నారు, సమయపాలన చేస్తూ వెళ్ళిపోతున్నారు. బాల్కొండలో అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? 2 ఏళ్ళుగా వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుంది అభివృద్ధి? బాల్కొండ ఈ మట్టుకైతే బాగా డెవలప్మెంట్ అయింది. ఎందుకంటే గత ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పింది, చేయలేదు. ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటే ప్రజల వద్దకు పోయి ఇమ్మీడియట్గా ఒక ఏడాదిలోనే అందరికీ రుణమాఫీ వచ్చేసింది. ఇంకా సకాలంలో విత్తనాలు పంపిణీ జరుగుతున్నది. ఇంకా మనకు మందులు కూడా సరఫరా అవుతున్నది. మన దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు.
పుష్కలంగా నీళ్లున్నాయి. 2 పంటలకు కూడా దిగుబడి వస్తున్నది పంటలన్నీ రైతుల ద్వారా. ఇంకా ఇంద్రమ్మ గురించి చెప్పాలంటే ప్రతి ఊరుకు ఇంద్రమ్మ ఇల్లులు కట్టిస్తున్నారు. బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. బాల్కొండలో ఉప సర్పంచ్గా పనిచేశారు. ప్రస్తుతం పాలక వర్గాలు లేకపోవడంతో కొంచెం పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? ఇప్పుడు 20 నెలలు అయిపోయింది. స్థానిక సమస్యలు లేకున్నా కానీ ఈడ గ్రామ పంచాయత్ సిబ్బంది మంచి పనులు చేస్తున్నది. పండుగలకు కానీ దేనికైనా కానీ గణేష్లకు కానీ మంచి పని చేసింది. దసరాకు సుగా మంచిగా లైటింగ్ పెట్టిండ్రు. షెర్లా బిర్లా అన్నీ మంచిగా లేకున్నా కానీ ఎలక్షన్ కొన్ని కారణాల వల్ల లేట్ అవుతున్నది. దాన్ని దృష్టి పెట్టుకొని గ్రామ పంచాయత్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉన్నాడు, మంచి పని చేసిండు, ఇంకా మంచిగా చేస్తున్నాడు. దాని తర్వాత ఇది ప్రజాపాలనలో ఏమున్నదంటే ఒక రేషన్ కార్డ్ 10 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక పిల్లగాడు లగ్గమైనాక ఆడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కానీ అది ఇంక్లూడ్ చేయాలా కానీ ఆడు బాధలు అలా ఉండే. ఇవాళ ఇది ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలనలో ఆడికి రేషన్ కార్డు వస్తే అన్ని లబ్ధి పొందేందుకు ఆడికి అవకాశం పుడుతున్నది. మళ్ళా ఇందిరమ్మ ఇల్లులు బాల్కొండ కాన్సెన్సీకి 3000 ఇల్లులు వచ్చినాయి. బాల్కొండలో ఎన్నో సలాబ్లు పడ్డాయి ఇల్లులు. మంచి పని ఈ ప్రభుత్వం ప్రజాపాలనలలో మంచి పని జరుగుతున్నది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి పనులు జరుగుతుంది. ఇంకా అవకాశం ఇస్తే గవర్నమెంట్ మంచి పనులు చేస్తుంది. బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. డాక్టర్లు సిబ్బంది కొరత వేధిస్తోంది. పోస్టుమార్టం గదిని ఎత్తివేయడంపై మండిపడుతున్నారు. చారిత్రక కట్టడాలను కాపాడుకుంటూ పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంగా బాల్కొండ ఉంది. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ మాత్రం భీమ్గల్లో ఉంది. అసలు ఇక్కడ హెడ్ క్వార్టర్ లేకపోవడం వల్ల అభివృద్ధి అవుతుందా? అసలు ఏంది ఇక్కడ? మీరు అన్నట్టుగా ఇక్కడ కూడా హెడ్ క్వార్టర్ ఉంది, ఎమ్మెల్యే క్వార్టర్ ఉంది ఇక్కడ. తర్వాత ఈ ప్రభుత్వాన్ని విషయానికి వచ్చేసి మా గ్రామ ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ స్థానిక ఎలక్షన్లు లేక ఇబ్బంది పాలవుతుందని చెప్పే విషయము అది వాస్తవమే. కాకపోతే మా కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి కాబట్టి బీసీలందరూ చాలామంది వెనుకబడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో అందరూ కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కృతనిశ్చయంతో మా పార్టీ ఉంది కాబట్టి ఆ 42% సాధించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది మా పార్టీ. అందువల్లనే స్థానిక సంస్థలు కొద్దిగా ఆలస్యమవుతున్న విషయం వాస్తవమే. కానీ అతి త్వరలో కూడా ఆ సమస్యకు పరిష్కారం కాబోతుంది. రెండో విషయం ఏంటంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. కానీ ఈరోజు ప్రతి బీసీలు అంటే సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళు చాలామంది కూడా ఈ రేషన్ కార్డులతో ఎంతో ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా మనం 2 రోజుల కింద చూసినాం. మా సీఎం రేవంత్ రెడ్డి గారు మా మంత్రులందరూ కలిసి కూడా ఎంతోమందికి మన పత్రాలు ఇచ్చారు, నియామక పత్రాలు, ఉద్యోగ నియామక పత్రాలు. కాబట్టి ఈ విధంగా మా ప్రభుత్వం ఒకటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఇంకా సమయం ఉంది కాబట్టి త్వరలో మా పార్టీ పరంగా 42% రిజర్వేషన్తో పాటు ఇప్పుడు మీకు తెలిసిన విషయమే మన గవర్నర్ దగ్గర కూడా ఆగిపోయి ఉంది 42%. అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర కూడా ఆగి ఉంది. కాబట్టి దాని గురించి సత్వరంగా పరిష్కారం చేసి ఎలక్షన్లకు ముందు పోతారు. తర్వాత స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటారు కాబట్టి అప్పుడు అభివృద్ధి ఇంకా పరిగెడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. బాల్కొండ పట్టణం మట్టుకు ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టు ఎందరో ప్రజానాయకులు ఆ పార్టీ ఈ పార్టీతోటి గెలుస్తూనే ఉన్నారు. అభివృద్ధి ఏం జరిగిందో మరి వారి వ్యక్తిగతంగా విడిచిపెడదాము. మొన్న కేసీఆర్ కాలనీలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టించి దాంట్లో అవకతవకలయ్యాయి. ఎవరికి ఇచ్చారు, ఎవరికి అసలు నిజమైన పేదవాడికి మాత్రం ఇల్లు లేవు. ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చినాయి. ఎవరు ఎంక్వైరీ చేసేది లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు, దాంది కూడా ఉన్న ఇండ్లకే ఆల్మోస్ట్ చాలా మందికి వచ్చినాయి. ఇంకా మిగిలి ఉన్నటువంటి 70-80 కాలనీలో కట్టించినటువంటి ఇండ్లు ఉన్నాయి. ఎప్పటి వరకు ఇస్తారు? మరి సర్పంచ్ గెలిచిన తర్వాతనా? ఇంకా ఎప్పుడు? రాజకీయ నాయకులు మీరే పట్టించుకొని దీని ఎమ్మెల్యే గారితో మాట్లాడో, మంత్రి గారితో మాట్లాడో, ఉన్నటువంటి స్థానికులకు ఎవరైతే నిరుపేదలైనటువంటి వారికి ఇండ్లు లేని వారికి ఆ ఇండ్లను మంజూరు చేయడము
ఎంత అభివృద్ధి జరిగినట్టు ఉంటుంది. దాన్ని మర్చిపోయారు. ఎంతసేపటికి ఎలక్షన్లు కావాల్సిందే, తప్పకుండా లోకల్ బాడీ లేకుండా అభివృద్ధి జరగదు. కానీ ఉన్న వాటిని కూడా మనం సరిదిద్దుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు ఎవరైనా సరే తప్పకుండా మీరు మన గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడండి. మనం రాష్ట్రము దేశంతో కాకుండా మన విలేజ్, ఇది మన ఊరు, మన ఊరిని మనం ఎలా బాగు చేసుకోవాలి. దీంట్లో రాజకీయాలకు తావు లేదండి. ఎందుకంటే మనమంతా కలిసే ఉంటాం. పొద్దున్న లేస్తేనే అందరం ఒకరికొకరము కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి రాజకీయం పక్కకు పెట్టండి. అందరం కలిసికట్టుగా మన ఊరుని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది, ఎవరి ద్వారా మనము పని తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది, దాని ద్వారా మనం ఏం పని చేయొచ్చు అనే విషయాన్ని మీరు ఆలోచించండి. దయచేసి ఎవరైనా గెలవచ్చు, దాంట్లో ఏం ఇది లేదు. ఎవరికి సత్తా ఉంటే వాళ్ళు గెలుస్తారు. మంచి కార్యక్రమం చేయండి. మీరు మన గ్రామాన్ని అంటే ఈ రాష్ట్రంలోనే బాల్కొండను అగ్రగామిగా అంటే ఒక మంచి గ్రామంగా అభివృద్ధి జరిపేటట్టు ప్రయత్నం చేయండి. బాల్కొండలో సమస్యలు మాత్రం తీరడం లేదు. కొన్నేళ్లుగా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్న సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నారు స్థానికులు, చెప్పండి అసలు ఎట్లా ఉన్నాయి సమస్యలు? అంటే ప్రతి ఊర్లో కూడా సమస్యలు ఉంటుంది. మా బాల్కొండ బాగా పెద్ద గ్రామం, 20,000 జనాభా ఉన్నట్టు గ్రామం. కొన్ని సమస్యలు తీరినాయి, గత ప్రభుత్వాలు కొన్ని తీరినాయి. ఈ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత గరీబులకు రేషన్ కార్డులు కానీ ఇందిరామ ఇళ్ళు అవకతవకలు ఏముండయి. ఇప్పటికి 103 ఇందిరామ ఇళ్ళు మంజూరైనాయి. అలాగే 68 ఇండ్లు స్టార్ట్ అయిన బేస్మెంట్కి పడితే 1,00,000, స్లాబ్ రేలుగా 1,00,000. ఇట్లా ఎవరికి కూడా ఇండ్లు లేని వాళ్ళకి రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇండ్లు లేని వాళ్ళకే. ఇంకో విషయం ఏంటంటే గత ప్రభుత్వం కూడా ప్రశాంత్ రెడ్డి సాబ్ సెంటర్ లైటింగ్ చేసిండు, చాలా బీటీ రోజులు వేసిండు, చాలా చేసిండు. చేయలేనగా గత ప్రభుత్వం చేసి కొన్ని మిగిలిపోయిన పనులు ఉంటాయి. ఎంత చేసినా కూడా మిగులుతూ ఉంటాయి. చాలా పెద్ద విలేజ్ కదా. ఒకటి ఏంటంటే పర్యాటక కేంద్రం, కిల్లా పర్యాటక కేంద్రం అన్నారు. గత ప్రభుత్వాలు చేస్తూ ఉన్నారు కానీ ఆ పర్యాటక కేంద్రం జరగలేదు. ఈ క్రీడా మైదానం కొరకు మా ఊర్లో స్టేడియం కొరకు ఎన్నో సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినట్లు సమస్యలు ఎట్లున్నాయో ఇప్పుడు మా బాల్కొండ స్కూల్ గ్రౌండ్ కూడా స్టేడియం కావాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడు మంచినీటి కొరత అయితే తీరింది భగీరథ దాంతో. కొన్ని రోడ్లు ఉన్నాయి, కొత్త కాలనీలు అయినాయి. వినాయక్ నగర్ కానీ, నెహ్రూ నగర్ కానీ, ఎన్టీఆర్ కాలనీ కానీ చాలా సమస్యలు. మట్టి రోడ్లు కూడా లేవు. గత ప్రభుత్వాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా మట్టి రోడ్లు అనే సమస్యలు లేవు. ఇంకో విషయం ఏంటంటే బాల్కొండ నుంచి 5 గ్రామాలకు లింక్ రోడ్లు లేవు. చిన్న విలేజ్లో లింక్ రోడ్లు ఇస్తున్నారు. టోటల్ లింక్ రోడ్ ఇస్తున్నారు. బాల్కొండ నుంచి పత్తేపూర్ కానీ, బాల్కొండ నుంచి ఇటువరకు జలాల్పూర్ కానీ, బాల్కొండ నుంచి కిసాన్ నగర్, నాగపురం లింక్ రోడ్లు కానీ, ఇప్పుడు బాల్కొండ నుంచి పడిగల్ రోడ్ కానీ, బాల్కొండ నుంచి రింజర్ల రోడ్ కానీ, ఈ లింక్ రోడ్లు గతంలో బాటసారిగా నడుచుకుంటూ పోతున్నారు, ఎడ్ల బండ్ల మీద పోతున్నారు. ఈ లింక్ రోడ్లు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంతో తోటలకు పోతుంది అనుకుంటుంది, విలేజ్ టు విలేజ్ కిలోమీటర్ తగ్గుతుంది. ఆ సమస్యను కూడా కొద్దిగా ప్రజాప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ తీస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మా ఊరి సమస్యలు ఇవి. నేను రాష్ట్ర సమస్యలకు పోతలేను. రాష్ట్ర సమస్యలు మంచి ఉన్నది, చెడు ఉన్నది. అలా ఇంకొకటి ఏంటంటే మా బాల్కొండకు చాలా కష్టమైనటువంటి పని ఆసుపత్రి శిథిలావస్థలు ఉన్నది. ఏదో 1969లో కట్టిన ఆసుపత్రి, దానిలో 30 పడకలతో నేను గత ప్రభుత్వంలో సర్పంచ్ ఉన్నప్పుడు 2001 సర్పంచ్ అయినప్పుడు దాన్ని మంజూరు చేయించి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వేయించినాం దాన్ని. తర్వాత ఏమైందంటే అది శిథిలావస్థలు ఉన్న దవాఖాన్ని చేస్తే బాగుంటుంది. ఆపరేషన్ థియేటర్ కూడా లేదు. మరి లేడీ డాక్టర్ గతంలో ఉండే ఆ లేడీ డాక్టర్ ఏమైందంటే పెచ్చులు కూలుతున్నాయి అనే ఉద్దేశంతో ఈడ హాస్పిటల్లో ఆపరేషన్ జరగడం లేదు. ఇంకొకటి సమస్యలు మంచి కోరిక కోరుతాం కానీ పోస్ట్ మార్టం రూము గత 50 సంవత్సరాలు బాల్కొండ ఉట్టి నుంచి కూడా పోస్ట్ మార్టం రూమ్ ఉండే. రూమ్ లేనప్పుడు బండ్ల మీద ఎత్తుని రాళ్ళ మీద వేసుకొస్తుంది. కానీ ఇలా పరిస్థితి ఎట్లయిపోయిందంటే పాపం మా పెద్ద విలేజ్ హైవే ఉంటుంది, చాలా చనిపోయిన బాధపడితే ఈడికెళ్ళి తీసుకుపోయి ఆర్మూరు తీసుకుపోయి దానికి వెహికల్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉన్నది. పోస్ట్ మార్టం రూమ్ ఉన్నది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎందుకో బాల్కొండకి వెళ్ళి పోస్ట్ మార్టం రూమ్ ఎత్తేసిండ్రు. ఆసుపత్రి ఒకటి, పోస్ట్ మార్టం ఒకటి, పర్యటన కేంద్రం ఒకటి, చాలా ఈ లింక్ రోడ్ల సమస్య ఇవి చేస్తే బాగుంటుంది. గత ప్రభుత్వం ప్రశాంత్ రెడ్డి గారు కూడా చాలా ఎన్నడూ జరగని అభివృద్ధి చెందిరు. నాకు పార్టీలతో అవసరం లేదు. ఎందుకోసం అంటే ఆయన సెంటర్ రోడ్ అనేది కళ ఉండే. సర్పంచ్ నిలబడ్డప్పుడు అలాంటి సెంటర్ రోడ్ అంటున్నారు. ఎవరితో సాధ్యం కాని పని సెంటర్ రోడ్ అంటే ఆర్ఎన్బి వాళ్ళు వేయాలా, సెంటర్ రోడ్ లైటింగ్ బీటింగ్ అంతా చేస్తున్నారు. దాని మెయింటెనెన్స్ మాత్రం గ్రామ పంచాయతీ వాళ్ళు ఇప్పుడు చేస్తలేరు. లైట్లు అత్తలేవు. మాకు ఈ దీంతో కూడా పెద్ద ప్రాబ్లం. బాల్కొండల హైవే మీద దానికి బ్రిడ్జ్ లేదు. బ్రిడ్జ్ లేకపోతే సంవత్సరానికి 20 మంది 30 మంది చనిపోతున్నారు. ఇప్పుడు ముక్కాలు ఎట్లా జరుగుతున్నదో కిందికి వెళ్ళి బ్రిడ్జ్ చేసి
సర్వీస్ రోడ్ వేస్తే బాగుంటుంది. ఏదైతే ఎన్టీఆర్ కాలేజీకి పోవాలన్నా, ఇక్కడ నుంచి మేము ఆర్మూరు పోవాలన్నా, ఇక్కడ పోవాలన్నా హైవే మీదకి వెళ్ళాలా. అవి ఎక్కడికి వెళ్ళి బండ్లు వస్తున్నాయి ఏం కాదు. సంవత్సరానికి 20 మంది చనిపోతున్నారు యువకులు. బాల్కొండలే కాకుండా వేరే ఊరోళ్ళు ఇక్కడికి వెళ్ళి పోయిన వాళ్ళు కూడా చనిపోతున్నారు. చాలా కష్టం ఉన్నది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం. ఈ 4-5 పాయింట్లే ఆసుపత్రి, పర్యాటక కేంద్రం, ఈ లింక్ రోడ్లు, ఇవి సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. తండ్రి ఉన్నప్పుడు ఎంత చేసినా ఇంకొకటికి కష్టం ఉంటుంది. ఈ 4-5 సమస్యలు తీస్తేనే సరిపోతుంది. నాకు రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యలు తీర్చాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ బాల్కొండలో సమస్యలు మాత్రం ఉన్నాయి, వీటితో పాటు అభివృద్ధి కూడా జరిగిందని చెప్తున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి బాల్కొండలో? మా బాల్కొండలో ప్రధాన సమస్య హాస్పిటల్. అది వర్షాకాలం వస్తే శిథిలావస్థకు ఉండి రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న నేను రీసెంట్గా ఒక 5 days బ్యాక్ నేను వెళ్ళినప్పుడు పాపం ఒక ముసలాయన పాక్కుంటూ పోతుండు. ఆ వీల్చైర్ పక్కన ఉన్నా కానీ దాన్ని రిపేర్ చేయలేని పరిస్థితి ఉన్నది. మన ప్రధాన సమస్య అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా మన హాస్పిటల్లో ఎత్తేసారు. సరిగ్గా డెలివరీ కూడా చేస్తలేరు. అది కూడా డెలివరీ చేయాలని మేము కోరుకుంటున్నాము. మన ప్రధాన సమస్య అంటే ఒక ఓపీ పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి కానీ ఒక ఓన్లీ ఓపీకే పరిమితమైంది. ఆ హాస్పిటల్ అనేది ఓపీకే పరిమితమైంది. ఇది చాలా వరకు ఇది పెద్దల నిర్లక్ష్యము, ప్రభుత్వ నిర్లక్ష్యము. కనీస ఆఖరికి ఒక ఆయుర్వేద డాక్టరు, ఒక స్పెషలిస్ట్ డాక్టరు, మినిమం మా బాల్కొండల గైనకాలజిస్టు ఒకటి ఇంపార్టెంట్ ఉన్నది. ముసలాయనకు మోకాల నొప్పులకు ఒక ఆర్థోపెడిక్ డాక్టరు కావాలి. ఇంకొకటి అంటే కోతుల బిడద, అక్కడ ఉన్న పరిసరాలు కూడా కరెక్ట్ పరిశుభ్రంగా ఉండలేవు. వీళ్ళు పేరుకే నాయకులు అంటున్నారు, ఒక పరిశుభ్రత పచ్చదనం పరిశుభ్రత పేరుకే ఫోటోలకే పరిమితం అవుతున్నారు నాయకులు. దీన్ని బట్టి ఖచ్చితంగా మన బాల్కొండ అభివృద్ధికి మనం అందరం ఇక్కడ ఉన్న అందరూ నాయకులు, ఒకరు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అందరం మన బాల్కొండ అభివృద్ధికి కృషి చేయాలని నేను కోరుతున్నాను. మా బాల్కొండలో ప్రధానంగా ఉన్న సమస్యలు మరి దారుణంగా ఉన్నాయి. గత 2014 నుండి ఇప్పటి వరకు పోల్చుకుంటే మా బాల్కొండ ఆర్థికంగా మరి దారుణంగా వెనుకబడి ఉంది. దానికి కారణం బాల్కొండ 3 ముక్కలు కావడం ఒకటి. 3 ముక్కలు అవ్వడం వల్ల స్థానికంగా చిరు వ్యాపారులు అందరూ చాలా నష్టపోయారు. అలాగే మా బాల్కొండకి బస్ షెల్టర్ లేదు. 2 బస్ స్టాపులు ఉన్నాయి కానీ బస్ షెల్టర్ లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులందరూ. మరి మా బాల్కొండలో రీసెంట్లీ డిగ్రీ కాలేజ్ మంజూరైంది, కానీ దానికి స్థానిక బిల్డింగ్ లేదు. బిల్డింగ్ లేకపోవడం వలన దారుణంగా ఇబ్బంది పడుతున్నారు అక్కడ కూడా. అలాగే రైతులకు కూడా మరియు యూరియా కానీ ప్రతి సమస్య కూడా ఇక్కడ లోకల్ స్థానికంగా ఉండేవారు ఉద్యోగం చేయడం వలన స్థానిక ఉన్న వాళ్ళకే మేలు చేసుకొని వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులకు మేలు చేస్తున్నారు. దానివలన నిజమైన రైతులందరూ నష్టపోతున్నారు సరిగా యూరియా అందకపోవడం వలన. ఇదొకటి. ఎందుకంటే లోకల్ క్యాండిడేట్లని లోకల్లో స్థానికంగా ఉపాధిలో ఉంచకుండా వాళ్ళని జంబ్లింగ్ సిస్టమ్ పరంగా వాళ్ళని వేరూరు పంపించేసి వేరూరు వాళ్ళని ఇక్కడ నియమిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లానే ప్రధాన సమస్య వచ్చేసి బాల్కొండ హాస్పిటల్ ఒకటి. హాస్పిటల్ గతంకి ఇప్పటికి పోల్చుకుంటే మరి దారుణంగా దెబ్బ అయినది. ఎందుకంటే హాస్పిటల్ అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళని రిపేర్ అవ్వాలి, వాళ్ళకి మన సరైన వైద్యం దొరకక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. బాల్కొండలో అభివృద్ధి ఒకవైపు జరుగుతున్న సమస్యలు మాత్రం రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా పర్యాటక కేంద్ర అభివృద్ధి జరగాలని ఈ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కుక్కల బెడదతో పాటు కోతుల బెడద మాత్రం తీరడం లేదు. ప్రజా సమస్యలు ఎక్కడెక్కడే ఉన్న సమస్యలు మాత్రం తీరడం లేదు. అధికారులు పార్టీలు ఉన్నప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారం దిశగా అడుగులు చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ఉన్నప్పటికీ పోస్ట్ మార్టంకి సంబంధించిన పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడం లేదు. అదేవిధంగా డాక్టర్ల సౌకర్యాలు కల్పించడం లేదని ఈ ప్రాంతవాసులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి ఈ ప్రాంత సమస్యలు తీరే విధంగా చర్యలు చేపట్టాలని మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV బాల్కొండ.